పాడు, ఒక పాట పాడు. నాకు రాదు. ఏది కొంచెం పాడు. ఆడ వేసిన తట్ట, ఈడ వేసిన తట్ట, పేడ తట్ట, పడితే వాడిచ్చిన తట్ట, వడ్డీ కాసుల తట్ట, పెళ్లి కూతురా పేడ తట్ట, రొట్టె కాల్సి పాట పాడాలంటాను. ఈ ఒకటి ఎట్లా చెప్తుంది అందరికి పెట్టి కళ్యాణి కూడా అడుగుతుంది. మంచి పాట పాడినావు పిన్ని, బాగా ఎక్కిస్తుంది. నిన్ను ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటే నువ్వు ఎక్కడికి రానంటావు. మీ బిడ్డ ఏందమ్మా కష్టాలు వచ్చినాయి అంటుంది. ఫాతిమక్క ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు అయినరంట. మనకెప్పుడు అయ్యేది? అంతా చేసి పెడుతుంది వాళ్ళ కోడలు అత్త కోడలు కలిసి. అవును, నన్నే పిలిచకుండా తింటుండ్రు వాళ్ళు. చెప్పిన మీకు ఇది పద్ధతి కాదు నన్ను పిలుచుకోకుండా తినడము అని చెప్పిన. చల్లక్క వాళ్ళ ఇంటికాడ మేడికాయలు ఉన్నాయి, కోసుకురమ్మంటే నిన్న కోసుకురాకుండా వచ్చింది. సోమవారం తెచ్చాలన్నది భలే ఉండయి. నిన్న పాతిమక్క కూడా ఉడతలు పెట్టింది మేడికాయలు తినేది. పెరిట్లు ఆడింది చెట్టు, ఆడదో మళ్ళీ అది గురిపిచ్చితివి నువ్వు. అవు తల్లి, నువ్వు భయం పెడితే కాదు. వాన వచ్చింది, వాన పని దేవుడా అని లేద్దామని ఉంది అని కొంచెం అన్నా. చూడు ఎట్లా చేస్తుందో. ఆమె బారకట్ట ఆడి ఆమె తప్పు చెప్పుకొని నన్ను అంటుంది వాన పని లేదు, నేను బారకట్ట ఆడాలా పో అంటివి. ఇప్పుడు ఆ నల్ల నువ్వులు ఆ నల్ల అబ్బాయి పండించుండేనే వాన పడాలని నువ్వు కోరుకుని దండం పెట్టుకుని అది లేదా ఇవాళ శనివారం వెనక్కి పోతుండే నువ్వు బారకట్ట ఆడి. నువ్వు నూగులు తినిపియాలని లేవు బిడ్డకు, నూగులు రావాలా, నూగులు తినాలి మా బిడ్డ, నూగు బిండి దొక్కాలా. మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్ కాసర చెట్లు. ఈరోజు కాసరకాయలు కూడా పొలం చుండికి వచ్చి కొన్ని వేరుకున్నాం అన్నమాట. మామూలుగా అయితే ఏరలేమండి, ఇవి ఎక్కడో ఒక చెట్టుకి 4-5 కూడా లేవు. ఆ చెట్టు దగ్గర వంగి ఈ చెట్టు దగ్గర వంగి నడుము నొప్పులు తప్ప ఏముండదు. ఇద్దరం కలిసి ఒక పావు కూడా కొయ్యలేకపోయాము. వర్షం కదా పడిందంటే కాయలు కూడా బాగా వస్తాయి. అదిగోండి చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి కదా, అదే కాసరకాయలు. హాయ్, హలో ఫ్రెండ్స్. మంచిగా మన గాలి పడుతుందండి, మంచి గాలి. ఈ గాలికి నూగు అనేది నిలబడదు. ఒక్క వర్షం మీద పడిందంటే ఈ నూగు పంట అనేది బాగా వస్తుంది.